వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ నామినేషన్ల చివరి రోజు హడావిడి. నల్గొండ జిల్లాలో కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ కేంద్రాల రద్దీ, ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రుల నామినేషన్లతో నల్గొండలో వేడి. నామినేషన్ల ముగింపుతో నల్గొండ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి బాట. విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ ఉండాలన్న తుమ్మల. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై బడ్జెట్లో ప్రత్యేక దృష్టి. రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి విజన్ 2047 రోడ్ మ్యాప్. యాదగిరిగుట్ట ఆలయంలో డాలర్లు మాయం, ఘటన కలకలం. ఆలయ ప్రచార శాఖలో గుమస్తా పాత్రపై అనుమానం. భక్తుల కానుకల లెక్కల్లో తేడాలపై ఆడిట్ విచారణ. ఆలయ నిధులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న అధికారులు. గట్టమ్మ తల్లిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత. మేడారం జాతర ముందు అమ్మవారి ఆశీర్వాదం పొందిన కవిత. భక్తుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని వ్యాఖ్య. గిరిజన సాంప్రదాయాలకు జాతీయ గుర్తింపు కావాలన్న ఆకాంక్ష. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వ 3వ రోజుకు చేరుకుంది. ఇవాళ నామినేషన్ల దాఖలకు చివరి రోజు కావడంతో అన్ని మున్సిపాలిటీల్లో ప్రక్రియ ఉధృతంగా కొనసాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో నామపత్రాలు సమర్పిస్తున్నారు. అభ్యర్థుల తరపున మద్దతుదారులు భారీగా తరలిరావడంతో నామినేషన్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఎన్నికల అధికారులు ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల స్వీకరణ జరిపేలా ఏర్పాట్లు చేశారు. పోలీస్ బందోబస్తును కూడా కట్టుదిట్టం చేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం ఉపసంహరణల దశ ప్రారంభమవుతుంది. తెలుగు జాతి గర్వించదగ్గ ప్రముఖుల జీవిత విశేషాలను భావితరాలకు పరిచయం చేసే గొప్ప గ్రంథం తెలుగు జాతికి భూషణాలు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ అబిడ్స్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్లో రేవూరు అనంత పద్మనాభరావు 80వ జన్మదినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలుగు భాష, సంస్కృతి, సామాజిక సేవ, రాజకీయ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖుల జీవితాలు ఇందులో పొందుపరిచినట్లు తెలిపారు. ఈ గ్రంథం యువతలో దేశభక్తి, సేవాభావం పెంపొందిస్తుందని అభిప్రాయపడ్డారు. భాష, సంస్కృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. ఇటువంటి రచనలు తెలుగు జాతి గొప్పతనాన్ని తరతరాలకు చాటి చెప్పే వారసత్వంగా నిలుస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అనుభవాలు, ప్రతి అనుభవం నుంచి నేర్చుకున్న అంశాలు భవిష్యత్ తరాలకు అందించాలనే స్ఫూర్తిని వారు చక్కగా పాటించారు. ఇప్పటికే అనేక పుస్తకాలు వివరించారు. తనకు వచ్చిన విజ్ఞానాన్ని ఇతరులతో కూడా పంచుకోవడం అవుతుందో, నేను ఎప్పుడు చెప్తుంటాను, షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని చెప్పారని. మనం దేనైనా సంపదను సంపాదించుకో, ఇతరులతో పంచుకో. విజ్ఞానాన్ని సంపాదించుకో, ఇతరులతో పంచుకో. నీకుండే యొక్క ప్రత్యేకత అది ఏ విషయంలో సరే దాన్ని ఇతరులతో కూడా పంచుకుంటే ఆ వచ్చే ఆనందం అది చెప్పనరివి కాదు. ఇలాంటి వాటి నుంచి యువత స్ఫూర్తి పొందాలి. ఇలాంటి మంచి వారి యొక్క మహనీయుల యొక్క జీవితాల గురించి తెలుసుకొని తద్వారా ప్రేరణ పొంది మనం కూడా మన జీవితంలో మంచి పనులు చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా యువత ముఖ్యంగా నడుము బిగించాలి అనేది నా కోరిక. చమురు రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు మార్గం సుగమం చేసే కీలక బిల్లుకు వెనిజువేలా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ సంతకం చేయడంతో అది చట్టంగా మారింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చమురు రంగాన్ని భాగంగా ప్రైవేట్ పెట్టుబడులకు తెరవడం ద్వారా ఆర్థిక పునరుద్ధరణ సాధించాలని వెనిజులా ప్రభుత్వం భావిస్తోంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ఈ బిల్లులో ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆంక్షల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వెనిజులాకు ఇది కీలక మలుపుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే జాతీయ వనరులపై నియంత్రణ తగ్గుతుందనే ఆందోళనను విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ చట్టం అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉంటుందని చూడాల్సి ఉంది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విజన్ 2047 లక్ష్యాలు సాధించేలా బడ్జెట్ ప్రాతిపదికన ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, జలవనరులు, గ్రామీణాభివృద్ధి రంగాల్లో దీర్ఘకాలిక ప్రణాళికలతో బడ్జెట్ రూపకల్పన జరగాలని సూచించారు. రైతుల ఆదాయం పెంపు, సాగునీటి ప్రాజెక్టుల వేగవంతం, ఆధునిక సాంకేతికత వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విజన్ 2047 అనేది కేవలం ప్రభుత్వ లక్ష్యం కాదని రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసే రోడ్ మ్యాప్ అని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు, వ్యవసాయ రంగంలో విలువ జోడింపు చర్యలు బడ్జెట్ లో ప్రతిబింబించాలన్నారు. ప్రజలకు స్పష్టమైన ఫలితాలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. చర్చలకు ఆస్కారం లేకుండా ఖచ్చితమైన అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించాలని తుమ్మల తెలిపారు. రైతు కేంద్రంగా వ్యవసాయ విధానాలు రూపొందించడం, వివిధ పథకాల అమలులో పూర్తి స్థాయి పారదర్శకత, లభించిన సత్ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని, రైతులకు దీర్ఘకాల ప్రయోజనం కలిగేలా కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు. ఖమ్మం జిల్లా వైరా పురపాలక ఎన్నికల్లో బీఆర్ఎస్, సిపిఎం పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. ఇరు పార్టీలు పరస్పర అవగాహనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. స్థానిక పరిస్థితులు, ఓట్ బ్యాంక్ ను దృష్టిలో పెట్టుకుని ఈ పొత్తు కుదిరినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రచార కార్యాచరణపై చర్యలు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ పొత్తుతో వైరా మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారం మరింత ఉత్కంఠభరితంగా మారుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మన తండాలు మనం పరిపాలించాలి, మన తండాలు మనం అభివృద్ధి చేసుకోవాలని ఇవన్నీ కూడా కేసీఆర్ చేసిందక్క. 60 ఏళ్ళు కాంగ్రెస్ చేసిందక్క. ఎప్పుడైనా వాళ్ళు తండాలు చేసిరా, తండాలకు వచ్చిర్రా, తండాలకు రోడ్ వేసిర్రా, తండాలకు నీళ్ళు ఇచ్చిర్రా, తండాలకు కరెంట్ ఇచ్చిర్రా? ఏమీ ఇయ్యలేదక్క. మన తండాలను గుర్తించింది ఒకడే ఒకడు, కేసీఆర్. మనం 2 ఏళ్ల కలిసి ఎవరు వచ్చారు? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందక్క. మన మొత్తం వివాదం తెప్పించిందక్క కాంగ్రెస్. మళ్ళా మన కేసీఆర్ మళ్ళా వస్తాడు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో డాలర్లు మాయం కావడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆలయ ప్రచార శాఖలో జరిగిన ఈ ఘటనపై ఆడిట్ అధికారులు విచారణ చేపట్టి ఒక గుమాస్తా పాత్ర ఉన్నట్లు గుర్తించారు. భక్తులు సమర్పించిన కానుకలు, విదేశీ కరెన్సీ లెక్కల్లో వ్యత్యాసాలు కనిపించడంతో అధికారులు లోతుగా పరిశీలన చేపట్టారు. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించేలా జరిగిన ఈ ఘటనపై దేవస్థాన అధికారులు అప్రమత్తమయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనతో ఆలయాల్లో ఆర్థిక లావాదేవీలపై మరింత పారదర్శకత అవసరమన్న డిమాండ్ వినిపిస్తోంది. భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు దేవస్థాన పాలక మండలి పటిష్ట చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పూర్తి స్థాయిలో ఒక కమిటీ వేసి విచారణ చేయడం జరుగుతుంది. ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం కమిటీ ఏంటంటే ఎవరి దగ్గర తప్పు జరిగింది, ఏం తప్పు జరిగింది అనేది మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా ఏం చేయొచ్చు, ఏమేం చర్యలు చేపట్టవచ్చు అనేది కూడా సూచించమని చెప్పడం జరిగింది. కమిటీ రిపోర్ట్ రాగానే ఎవరైతే తప్పు చేశారని తేలుతుందో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మేళ్ల చెరువులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా చెరువుల పరిధిలో నిర్మించిన నిర్మాణాలను గుర్తించి తొలగింపు చర్యలు చేపట్టారు. వరదల నివారణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అక్రమ కట్టడాల వల్ల సహజ నీటి ప్రవాహం అడ్డుపడుతోందని, దీనివల్ల భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. నగరాల విస్తరణ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్యలు పట్టణ అభివృద్ధికి దోహదపడతాయని అధికారులు అభిప్రాయపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర రాజకీయాలకు నిదర్శనంగా దాసోజు శ్రవణ్ అభివర్ణించారు. చరిత్రలోనే ఇది బ్లాక్ డేగా పరిగణించాల్సిన రోజని వ్యాఖ్యానించారు. పరిపాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం డొంకతిరుగుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. 24 నెలల్లో 2 సార్లు సిట్ నోటీసులు ఇవ్వడం అపూర్వమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎదుగుదలను అడ్డుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ కక్ష సాధింపుకు చోటు లేదని, తెలంగాణ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఇద్దరి నేతృత్వంలో జరుగుతున్న ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి ఒక మీడియా పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం. ఈ సమావేశంలో ఉన్నటువంటి మిగతా పెద్దలకు కూడా అందరికీ పేరు పేరున నమస్కారం.
మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో పార్టీ ఆదేశిస్తే నేను ఇక్కడికి వచ్చి ఎన్నికల సంబంధించినటువంటి అంశాన్ని కోఆర్డినేట్ చేయడం కోసం ఇక్కడికి పంపించిన. దురదృష్టం ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అత్యంత బాధ కలిగించేటువంటి ఒక వార్త, ఇంతకుముందు వాళ్ళిద్దరు మాట్లాడినట్టుగా, అది పెద్దలు తన జీవితం మొత్తం ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడ్డటువంటి ఒక మహానుభావుడు, 72 సంవత్సరాల వయసున్నటువంటి ఒక తండ్రి లాంటి పెద్ద మనిషి, 14 ఏళ్లు తెలంగాణ ఉద్యమాన్ని మడమ తిప్పని పోరాటం చేసి ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తీసుకువచ్చి, వచ్చిన తెలంగాణను ఒక కన్న తండ్రి వలె, కన్న తల్లి వలె తెలంగాణను సర్వతోముఖ అభివృద్ధి అన్నట్టుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఎక్కడో అధమంగా ఉన్నటువంటి ఒక తెలంగాణను ఒక అభివృద్ధి పథంలో పెట్టి దేశానికే తలమానికంగా నిలబెట్టినటువంటి ఒక మహానుభావుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక ముష్కరుడు ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చొని గాదె కింద పందికొక్కు లెక్క గత 2 సంవత్సరాలుగా విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతూ 6 ట్యాక్సులంటూ వసూలు చేస్తూ తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చిపడేసి పరిపాలన చేతగాక ఎప్పుడెప్పుడైతే ప్రజల్లో పలుచనైనప్పుడల్లా, ఎప్పుడెప్పుడైతే ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమని చెప్పని ప్రజలు నిశ్చితంగా విమర్శించిన ప్రతిసారి కేసీఆర్ గారి పైన విచ్చలవిడిగా దాడులు చేస్తూ ఇవాళ కొనసాగింపుగా ఇవాళ దురదృష్టం. మహానుభావుడు తెలంగాణ తెచ్చిన చేతులు, తెలంగాణను చెక్కిన చేతులు, బంగారు తెలంగాణగా చెక్కిన చేతులు ఇవాళ అక్రమ కేసులు అంటూ ఆయనను అదిరించాలా, బెదిరించాలా అని చెప్పని రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రయత్నిస్తూ ఒక నోటీస్ జారీ చేయటం అయింది. ఇది దుర్దినం. ఇట్స్ ఎ బ్లాక్ డే. ఇట్స్ ఎ బ్లాక్ డే. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు. ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు, ఒక ఫ్రాడ్యులెంట్ ఎవిడెన్సెస్ అన్నిటినీ కూడా క్రోడీకరించి కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ దేశంలో ఇంతవరకు ఒక్క కేసుకు 2 సిట్టులు ఎవడు వేయలే, తలకు మార్చినోడు ఎవడు వేయలే. ఒక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే, ఈ కేబినెట్ మాత్రమే వేసింది. అంటే ఎంత కుట్రపూరితంగా, కుతంత్రపూరితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 2 ఏళ్లలోనే, అధికారం కోల్పోయిన 2 ఏళ్లలోనే ప్రజలు ఇవాళ మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుండు, అయ్యో బీఆర్ఎస్ పార్టీని ఎందుకు కోల్పోయినాం మేము, కేసీఆర్ గారే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే బాగుండదు కదా అని చెప్పని ప్రజలంతా ఇవాళ ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో చిన్న గీత పక్కన పెద్ద గీత గీసినట్టుగా ఇవాళ కేసీఆర్ గారిని బదనాం చేయడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని ఇవాళ ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ కేసును పర్సూ చేస్తా ఉన్నాడు. మీరందరూ గమనించే ఉంటారు, అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రజాపాలన అన్నారు, పారదర్శక పాలన అన్నారు, అడ్డమైనటువంటి వాగ్దానాలు అన్ని చేసినారు, 420 వాగ్దానాలు చేసినారు. ఏది అమలు చేయట్లేదు. ఏది అమలు చేయకపోగా పనిగట్టుకుని ప్రతిరోజు పాడిందే పాట, పెద్ద మనిషి ఉంటాడు, పాడిందే పాట పాడేటాయన. ఆ పెద్ద మనిషి లెక్క మొదటి అసెంబ్లీలో కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసినారు. నేను లంక బిందెలు ఉంటాయనుకొని వస్తే ఖాళీ కుండలు కనబడుతున్నాయని చెప్పని చిల్లర మల్లరగా మాట్లాడి రాష్ట్రమే అధోగతి పాలైంది ఆర్థికంగా అని చెప్పని కొన్ని రోజులు నడిపాడు. దాని తర్వాత కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పని కొన్ని రోజులు కాలయాపన చేసిండ్రు. ఘోష్ కమిషన్ అని చెప్పని ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా ఏమీ తేలకపోయేటప్పటికీ తను చేసేది ఏం లేదని చెప్పని ఏదో నేను ఢిల్లీకి పంపించిన, సిబిఐ పంపించిన, వాడు కూడా ఏం చేస్తలేడు, నేనేం చేయలేదు, వాడేం చేయలేదని చెప్పని అట్లా కాలయాపన చేసిండు. తర్వాత విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలని చెప్పని కేసీఆర్ గారిని బదనం చేసేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు. మళ్ళా ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పని దేశంలో 24 నెలలు అండి ఈ కేసు, 23-24 నెలలు ఇది కేసు. 24 నెలలు 2 సిట్లు వేసినటువంటి ఒక ప్రభుత్వం బహుశా దేశంలో ఎవరు లేరు. కేవలం కుట్రపూరితంగా, కుతంత్రపూరితంగా, ఒక కక్ష సాధింపు చర్యతోటి, ఇంతకుముందు ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్లుగా తాను జైలుకు పోయిండు కాబట్టి తా చెడ్డ కోతి వనమెల్లా తెచ్చే అని చెప్పని, నేను చెడిపోయినా కాబట్టి అందరూ కూడా చెడిపోయినట్టుగా ప్రజలు అనుకోవాలని చెప్పని బట్టగాల్చి మీద వేసినట్టుగా ఒక తప్పుడు కేసును సృష్టించి వాళ్ళ సాక్షులను బెదిరించి
పోలీస్ అధికారులను బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ ఒక దాష్టికానికి పాల్పడుతూ ఒక నియంతృత్వ రాజ్యాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి కొనసాగిస్తూ ఆఖరికి తెలంగాణ తెచ్చినటువంటి ఒక పెద్ద మనిషికి, పెద్ద ఆయనకి ఇవాళ నోటీసులు ఇచ్చి వాళ్ళ పోలీసు స్టేషన్ కు రమ్మని పిలిచినవే. ఈ పాపం పండదా రేవంత్ రెడ్డి గారు? ప్రజలు గమనిస్తలేరా? జీవితం అంతా కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చి వచ్చిన తెలంగాణ భారతదేశానికి తలమానికంగా అభివృద్ధి చేసి అన్ని రంగాలలో, అది సాగునీరైనా, తాగునీరైనా, ఆర్థికంగానైనా, సంక్షేమంలోనైనా బహుశా భారతదేశంలో ఎవరు అనుకోనటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాలను కల్పన చేసి, రూపకల్పన చేసి, అమలు చేసి తెలంగాణను అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేస్తే ఆధారాలు లేవు. సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తున్న సమయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రజాప్రతినిధిగా జాతర ఏర్పాట్లు, భక్తుల సమస్యలు తెలుసుకోవడం ఆయన విధి అని పార్టీ నేతలు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జాతరకు వెళ్లిన ఎమ్మెల్యేను అడ్డుకోవడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగబద్దమైన హక్కులు, ప్రోటోకాల్ను గౌరవించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ జిల్లా కమిటీ కోరింది. ఈ ఘటనతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. It is my first right to ask you. I'll file a case against you. Why not? You tell me first. Why are you pushing me? Tell me. Why are you pushing me? Whatever you want, you can do. One more vehicle. Amma, మీరు ఎంత అన్యాయంగా ఈ ఏసీపీ వచ్చి నేను మొక్కులు చెల్లించుకోవడానికి వస్తే గద్దల మీదకి వెళ్ళి నన్ను, నా హస్బెండ్, నా బిడ్డను గుంజుకొని పోతుంది. నేను నా ఫస్ట్ రైట్ కూర్చోండి. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ములుగు సమీపంలోని గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు. సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం పొందారు. అనంతరం మేడారం మహాజాతరలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తగిన ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. అమ్మవారి కృపతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. జాతర సందర్భంగా భక్తుల భద్రత, మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని అభిప్రాయపడ్డారు. ఆమె పర్యటనకు స్థానికులు, జాగృతి శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ నామినేషన్ల చివరి రోజు హడావిడి. నల్గొండ జిల్లాలో కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ కేంద్రాల రద్దీ, ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రుల నామినేషన్లతో నల్గొండలో వేడి. నామినేషన్ల ముగింపుతో నల్గొండ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి బాట. విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ ఉండాలన్న తుమ్మల. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై బడ్జెట్లో ప్రత్యేక దృష్టి. రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి విజన్ 2047 రోడ్ మ్యాప్. యాదగిరిగుట్ట ఆలయంలో డాలర్లు మాయం, ఘటన కలకలం. ఆలయ ప్రచార శాఖలో గుమస్తా పాత్రపై అనుమానం. భక్తుల కానుకల లెక్కల్లో తేడాలపై ఆడిట్ విచారణ. ఆలయ నిధులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న అధికారులు. గట్టమ్మ తల్లిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత. మేడారం జాతర ముందు అమ్మవారి ఆశీర్వాదం పొందిన కవిత భక్తుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని వ్యాఖ్య. గిరిజన సాంప్రదాయాలకు జాతీయ గుర్తింపు కావాలన్న ఆకాంక్ష.